హాయ్ అస్సలం అయికం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ వ్లాగ్స్. ఈరోజు అయితే మా మేడం వాళ్ళు అయితే పార్టీకి అయితే వెళ్ళారు. అక్కడికైతే మనమైతే ఫుడ్ తీసుకొని పోవాలి. 6:30కి అయితే మేడం వాళ్ళ ఇంటి నుంచి అయితే 2 బాసన్లు ఏమంటారు భగవాన్లు గిన్నెలు అయితే తీసుకొని పెద్ద అయితే తీసుకొని అయితే పోవాలి. ఒకటి వేరే వాళ్ళ ఇంటికాడ పార్సల్ ఇచ్చేసిన తర్వాత ఇదైతే తీసుకొని నా రూమ్ నుంచి 50 కిలోమీటర్లు ఉంది అమరియా అనే ఏరియాకి అటైతే తీసుకుపోవాలన్నమాట. అక్కడైతే అక్బర్ అన్న వాళ్ళు మిగతా డ్రైవర్లు అందరూ అయితే అక్కడనే ఉన్నారు. ఇప్పుడైతే అవైతే తీసుకుపోవడానికి కోసం అయితే నన్ను ఇక్కడ పెట్టి వెళ్ళారు కాబట్టి ఫుడ్ అయితే తీసుకుని అయితే మనం అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను, ఎలా తీసుకుంటున్నాను మీరైతే వ్లాగ్ని మొత్తం అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి ఫుడ్ మనకి ఇస్తారో తినేందుకు అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే ఉంటాయి. మీరైతే ఈ వ్లాగ్ని మొత్తం అయితే చూసేయండి. తీసుకుని పోతున్నాయి. ఇప్పుడు ఇది ఒక సహన్ అయితే ఇచ్చారు మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి. పెద్ద అనుకున్నా కానీ నేను పెద్ద అయితే కావు, ఇంకా వాళ్ళు ఆర్డర్ ఇచ్చారేమో. ఇదైతే చిన్న సహన్ అయితే తీసుకుని అయితే నేనైతే వెళ్తున్నా. అరబీలో సహన్ అంటారు దాన్ని, ప్లేట్లను. ఇదైతే తీసుకుని అయితే మనం 50 కిలోమీటర్ దూరం ఉంది అమరియా, అక్కడికైతే వెళ్ళిపోదాం. అక్కడ కలుద్దాం. ఇంకా ఎవరెవరు ఉన్నారో చూద్దాం, సరేనా? ఎంత ట్రాఫిక్ ఉందంటే ఇక్కడ దాదాపు ఇక్కడనే 15 నిమిషాలు పట్టింది. 50 కిలోమీటర్లు ఉంది, ఇంకా 45 నిమిషాలు చూస్తుంది. ముందర అయితే ట్రాఫిక్ లేదు, ఇక్కడనైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట. దాదాపు అయితే 15 నిమిషాలు పట్టింది. చూద్దాం. ఇంకా ముంగటైతే ట్రాఫిక్ అయితే లేదు, గ్రీన్ అయితే బ్లూ అయితే చూపిస్తుంది మొత్తం. చూద్దాం ఎట్లయితుందో. ఇప్పుడైతే ఈ టైం అయితే 8 గంటలకైతే రీచ్ అయిపోతాడు. 7:20 అవుతుంది ఇప్పుడు. 40-45 నిమిషాలు పడుతుంది. 7:15 7:20 అట్లా అవుతుంది. ఇదైతే హైవే 4-వే లైన్ అయినా ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కాబట్టి. ఈ బ్రిడ్జ్ పైన 3-వే ఉంది. ఇంకా 2 బ్రిడ్జ్లు కడుతున్నారు సైడ్స్కి. అది ఎప్పుడవుతుంది. ఇప్పుడైతే మీరు నైట్ వ్యూని కొద్దిగా ఎంజాయ్ చేయండి. అయితే చీకటిగా ఉంది ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే నేను ఫస్ట్ టైం వచ్చిన. నాకైతే భయంగా ఉంది ఈ రోడ్లో వెళ్ళామంటే. ఎందుకంటే ఇక్కడ ఒక్క ఇల్లు లేదు, ఓన్లీ కార్లు వెళ్తున్నాయి, పోలీస్ కార్లు వెళ్తున్నాయి. ఒక్క ఇల్లు లేదు, మొత్తం జంగల్ ఏరియా సౌత్. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి సిటీలో ఉన్నా కదా, ఇది మొత్తం అయితే ఒక అడవి లాంటి అడవి ప్రాంతం లాగానే ఉంది. ఏదో ఎటో వెళ్తున్నట్టు కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఎవరికి సంబంధం లేకుండా అయితే బండ్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు ఈ బండ్లు ఉన్న ధైర్యం ఒకటే ఉంది, ఎందుకంటే ఎవరు లేరు నాతో, మేడం వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి నాకైతే దడదడ అంటుంది అనుకోండి. ఇంత డేంజర్ ఏరియా ఉంది ఇది అమరియాకైతే వెళ్తున్నా. ఇంకా 15 కిలోమీటర్లు ఇలానే ఉందేమో రోడ్డు. జస్ట్ ఈ కార్లు నడుస్తున్న ధైర్యంతోనే ఒకటే ఉంది నాకు ధైర్యం అయితే. ఇంకేదైతే ఏ ధైర్యం అయితే లేదన్నమాట. ఎట్లయితే చూద్దాం. అక్బర్ అన్న వాళ్ళు ఉన్నారా, అక్కడనే ఉన్నారా, లేకుంటే ఈ వేరే ఏరియానా నాకు కూడా తెలుస్తలేదు. వాళ్ళైతే లొకేషన్ పెట్టారు కానీ మా మేడం పెట్టిన లొకేషన్ అయితే పెడుతున్నా. వాళ్ళ లొకేషన్ అయితే చెక్ చేయాలి. మళ్ళీ తప్పు దగ్గర వెళ్ళిపోతానేమో. అంటే మా మేడం వాళ్ళు వాళ్ళ మేడం వాళ్ళు వేరే కాబట్టి వేరే ఇస్తరాలకు కూడా పోవచ్చు. అందుకోసం తప్పు చేయకుండా మా మేడం ఇచ్చిన ఇస్తరాకైతే నేను వెళ్తున్నా. ఏమవుతుందో తెలియదు, చూద్దాం. కెమెరాలు కూడా పెట్టి ఉన్నాయి ఇక్కడ. జంగల్లోకి అయితే వచ్చినాము. మా మేడం వల్ల అన్నయ్య అయితే పార్సల్ అది. ఇది చూస్తున్నారుగా, ఇంత మొత్తం అయితే డేంజర్ ఉంది. వీళ్ళైతే ఇలా కార్లు అయితే తింపుతారన్నమాట ఇక్కడ. ఇది మా మేడం వల్ల నాన్న కార్ ఇది. వాళ్ళైతే తీసుకుని వచ్చారు. ఒక్కడే ఉన్నాడు, ఎవరు ఉన్నారో తెలియదు కానీ ఇదైతే మొత్తం డేంజర్గా ఉంది. నాకైతే భయం పడుతుంది. ఇక్కడ ఎవ్వరు లేరు. ఒక యూపీ అన్న కలిసి నాన్నకైతే ఇచ్చేసిన ఇప్పుడు సామాను. ఫస్ట్ టైం నేను ఇంత చీకట్లో ఒక్కడిని వచ్చిన. ఇంకా మీకు చూపిస్తా, ఇంకా అడ్వెంచర్ ఏముందో నీకు చూపిస్తా ముందు. ఇక్కడ
మా మేడంకి అయితే మెసేజ్ చేస్తే ఇప్పుడు మేడం ఏం చేయాలి నుంచి ఇంటికి వెళ్ళాలా మరి వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళాలా తెలియదు. చూద్దాం ఎట్లయితే. చూడండి ఏమైతే కనిపిస్తలేదు అన్నమాట, మొత్తం అంత డేంజర్ ఉంది ఏరియా. ఇప్పుడు మా మేడం ఎటు ఇంటికి వెళ్ళిపోమంటుందా తెలియదు, ఏడికి వెళ్ళమంటుందా తెలియదు. నాకైతే చుక్కలు అనిపిస్తున్నాయి ఫస్ట్ టైం. నాకు ఏం చేయాలో నాకు భయం అయితే వేస్తుంది. ఇట్లా నవ్వుకోళ్ళు మరి ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు, ఇంత డేంజర్ ఉంది. ఒక కార్ అయినా ధైర్యమే, మిగతా అంతా నేను ఫస్ట్ టైం ఇలాంటి జంగల్లో వచ్చిన రియాద్ వచ్చిన తర్వాత. ఇంతకుముందు అంటే నేను చాలా పాత 2-3 సంవత్సరాల ముందు అయితే అంటే ఉన్నా. కానీ నాకు ఒకవేళ ఇక్కడైతే కార్ ఆగిపోతే మాత్రం మా జీవితం ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు అస్సలకి. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఇప్పుడు మేడం ఇంటికి వెళ్ళిపోమన్నా ఇంటికి వెళ్ళిపోవచ్చు, 70 కిలోమీటర్లు ఉంది. 60 అనుకున్నా 70 అయితే వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో వేరే దగ్గరకు వచ్చిన. ఇప్పుడు మా మేడం వాళ్ళు ఇక్కడనే ఉన్నారంటే 8 కిలోమీటర్ల దూరంలో. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇప్పుడైతే రోడ్కి ఎక్కుతున్నా, మెయిన్ రోడ్కి. చూడండి మెయిన్ రోడ్ ఇంత చీకటి ఉంది. ఇక్కడ ఆగి మెసేజ్ చేద్దాం మేడంకు, మేడం ఏం చేయాలనేసి. వెళ్ళే దారిలోనైతే ఈ 5 దొంగలు అయితే కలిసిరన్నమాట. వీళ్ళు నేను వెళ్ళే దారిలో ఉన్నారు. నాకు ఇక్కడికి రావడానికి మేడం అయితే చెప్పలేదు, కానీ నేనైతే వీళ్ళు లొకేషన్ వేస్తే ఇక్కడికి వచ్చేసిన. ఇమ్రాన్ భాయ్, అక్బర్ భాయ్, కాదిర్ భాయ్, గులాం భాయ్, బాబువా బియా జార్ఖండ్ బాబు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండి వెండి మొత్తం అయితే చూస్తున్నారుగా. ఇలా అయితే మొత్తం జంగల్ ఏరియా. ఇదైతే చాలా మంచిగా ఉంది లొకేషన్ అయితే, కానీ ఈ జంగల్ ఏరియాలో ఏందో పార్టీలు నాకు అర్థమైతే లేదు, భయం అయితే పడ్డది నాకైతే. ఇప్పుడైతే నాకు చాయ్ తాగి వెళ్ళిపోదాం మనం. టైం అయితే ఇలా మనం వెయిట్ చేయొద్దు, గంట సేపు అయితే పోవాలి. ఇస్తారా నుంచి వచ్చిన తర్వాత అయితే డైరెక్ట్ అయితే మొబైల్ షాప్కి అయితే వచ్చేసిన. ఇక్కడైతే ఫోన్ అయితే మనం ఇచ్చేసి వెళ్దాం, రిపేర్ అయితే చేయించాలి. ఇప్పుడు అక్బర్ అన్న ఫ్రెండ్ ఉన్నారు కదా, అతనికి అయితే ఇచ్చేద్దాం, ఎందుకంటే మన రిపేర్ అయితే రేపైతే ఇచ్చేస్తా అన్నాడు. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోదాం. నేను రూమ్కి అయితే వచ్చేసిన. అక్కడ నుంచి ఇస్తారా నుంచి అయితే ఫోన్ అయితే రిపేర్ షాప్కి అయితే ఇచ్చేసిన. అక్కడ చూస్తున్నారా ఈ కార్ అయితే ఇక్కడ పెట్టేసి మనదైతే రూమ్ ఇది. ఇప్పుడైతే మనం తినడం కూడా అయిపోయింది, ఎందుకంటే హోటల్లో తినేసిన. అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా వచ్చి అయితే తినేసి అటు నుంచి మొబైల్ షాప్ అయితే రిపేర్లు ఇచ్చేసిన మొబైల్. ఇప్పుడైతే మనం అయితే రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుందాం. వీడియోని ఇక్కడ ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.